$1.4 lakhs online, roughly about 4 lakhs offline, sir. 1.4 lakhs online పెట్టాము. సో బట్ అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది సార్. అదే ఒకసారి జరిగేది కదా, ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా. అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడికి మనం ఆ నంబర్ తగ్గించినా సరే సార్ మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆసానం ఫీల్ అవుతారు, కానీ దానివల్ల తగ్గే వాళ్ళు ఉండదు సార్. డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ ఇది పెడుతున్నాం సార్. ఆన్లైన్లో పెట్టడం వల్ల నాకు యాక్సెస్ ఉండట్లేదు, ప్రాబ్లం అవుతుంది. మీకు ఎవరు చెప్పారు? అసెస్మెంట్ చెప్పేస్తున్నావు. టెక్నాలజీ నేను అడిగిందని చెప్పు. టెక్నాలజీ ఉంది, ఒక IVRS అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్. అప్పుడు ఇప్పుడు ప్రిపేర్ చేయి. ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్, జరిగినాక చేసేది కాదు. ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు వచ్చినందుకు అడ్మినిస్ట్రేషన్ కి పాత పంపించాం మిమ్మల్ని. మీరు అవన్నీ ఫ్రెష్ గా చూడమని చెప్పాను మిమ్మల్ని. మనం గేట్ దగ్గర నుంచి వచ్చిన లైన్ అయితే రోడ్ల మీదే హోల్డింగ్ ఏరియా, అసలు పార్కింగ్ ఎక్కడ పెట్టేది కాదు. అయితే ఇదొక జనం లోపలికి పోయింది. వీళ్ళు సరైన కేర్ తీసుకుంటున్నారు. వదిలేటప్పుడు కేర్ వాళ్ళు ప్రిఫర్ చేసేది లోపల కూర్చుంటూ ఉన్నారు. అది బాగానే ఉందని ఇంకా ఈ సెంటర్ మీ డిప్యూటీ ఎవరిని పెట్టారు? ఇన్ఛార్జ్ డైరెక్టర్ భూషాల్ ఉన్నాడు. దాంతో పాటుగా మెడికల్ టీము, తర్వాత ఎలక్ట్రిసిటీ, సివిల్ అందరూ, ఇన్ఛార్జ్ ఆఫ్ శానిటేషన్, పోలీసు, విజిలెన్స్ అందరూ ఉన్నారు. ఆల్ టీమ్స్ ఉన్నారు. 9-10 మంది ఉన్నారు. ఇది ఒక 500 meters జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి సార్. ఇంకా ప్లాన్ అంటే 7 ఈ లైన్లో వదులుదామని ప్లాన్ సార్. యాక్చువల్గా మిగిలిన చోట్ల అరౌండ్ 7 o'clock ఆ టైంకి వదిలేస్తారు. ఇక్కడ 1 hour 1.5 hour కొంచెం ఇబ్బంది. ఇన్ఫర్మేషన్ అక్కడికి స్ప్రెడ్ అయిందా? అన్ని దిక్కల్లో ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని అయి ఉంటుంది కదా. యాక్చువల్గా అవుతుంది అన్ని సిటీలోనే. సిటీలో పక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని ఫోన్లు కూడా చెప్పుకుంటారు కదా. సెంటర్స్ కాకుండా ఎట్లా ఉంటుంది? పక్కనే అంటే టికెట్లు ఇచ్చింది 8 o'clock. టికెట్ స్టార్ట్ చేసింది 9 o'clock. 9 o'clock. బట్ ఏటమ్మా నీకు మెసేజ్ ఇచ్చారా? వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పారు, ఈ గ్రౌండ్ లో ఏదో ఇబ్బంది, మనుషులు ఉన్నారు, క్యాంప్ చేయడానికి మీకు చెప్పారు. ముందు మెసేజ్ వచ్చిందా?
ఇమీడియట్ గా మనం రౌండ్స్ కి వెళ్తున్నాం సార్. కాదు, నేను అడిగిందని స్ట్రైట్ క్వశ్చన్. మీకు మెసేజ్ వచ్చిందా? వచ్చింది ఇన్సిడెంట్ జరిగినాక జరగకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని. అందరూ అప్పుడే ఫుడ్ వచ్చింది సార్, అందరు తిన్నారు. సో దే ఆర్ వెయిటింగ్ అని చెప్పి 20 minutes బ్యాక్ రిపోర్ట్ తీసుకున్నారు.